ఐస్ బాత్ ఛాలెంజ్ కూర్చుందాం 2 నిమిషాలు కూర్చొని ట్రై చేస్తా కూర్చోగానే సాయిరామ్ అంటావు ఎన్ని మినిట్స్ చేద్దాం అనుకుంటున్నా ఎన్ని మినిట్స్ తీయగుందా ఇంకో 10% లో మరి కంట్రోల్ చేయలేదు ఎలా ఉంది బాగుందా నువ్వు ఇంతసేపు ఎట్లా సర్వైవ్ అవుతావు నాకైతే అర్థం అవుతలేదు అయిపోయి కమాన్ ఓటమి అంగీకరించాడు ఈ కుశల్ నాకు లిటరలీ చూసాం ఎంతసేపు ఉంటాం ఓ లైట్ భయ్యా లెట్స్ గో ఏదో తేడాగా ఉందేంటి సాయిరామ్ సాయిరామ్ లైట్ బ్రో ఇంకా లోపలి ఫ్రెండ్ కింద లైట్ ఇంకా లోపలి షోల్డర్ ఫ్రెండ్ కింద లోపల ఇంకా 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 ఇంకొంచెం ఒక 1 minute ఉంది అంతే అమ్మా లైట్ భయ్యా నాకు ఇప్పటికే సర్జరీ వేసింది దిస్ ఈజ్ ఇంపాసిబుల్ నేను అసలుకే బాడీలో కాప్స్లో ఏం లేవు అమ్మా సో ఈ వ్లాగ్ అనేది రేపటి ప్రెప్ వీడియోతో కంబైన్ చేసి పెడతా సో ఈరోజు కొంచెం మజాక్ చేసినాం నేను ఏదో ట్రై చేసినా నాకు 30 seconds ఉండవద్దు కాలే లిటరల్లీ 1 kg అసలుకి నాకు కోల్డ్ ఉంది మళ్ళా జ్వరం వచ్చింది అనుకో స్టేజ్ ఎక్కకుండా అయిపోతామని దిగేసిన అండ్ బాడీలో కాప్స్ కూడా లేవు కాబట్టి ఎనర్జీ కూడా లేదు మాట్లాడడానికి ఎనర్జీ లేదు సో అందుకే సో ఇది ఇక్కడికి ఎండ్ చేసి రేపటితో కంటిన్యూ చేద్దాం లెట్స్ గో సో వెల్కమ్ బ్యాక్ అగైన్ నిన్నటి బ్లాగ్కి ఇది కంటిన్యూషన్ వీడియో ఈరోజు కూడా మనది సేమ్ డిప్లీషన్ వర్కౌట్ ఉంది అప్పర్ బాడీ సర్క్యూట్ పోయి డిప్లీషన్ వర్కౌట్ చేయాలి మంచిగా మైండ్తో జిమ్ పోదాం అనుకుంటే అంటే వర్షం పడుతుంది డేంజర్ వర్షం పడుతుంది అక్కడ కనబడుతుందో కనబడట్లేదు నాకు తెలియదు బట్ వర్షం అయితే పడుతుంది ఇప్పుడు తడుచుకుంటే జిమ్ గురకాలే పోయి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం లెట్స్ గో మొత్తానికి తడిసిపోయినాం గలీజ్గా సో గైస్ మొత్తానికి జిమ్కి అయితే వచ్చేసినాం ఈరోజు డే 2 ఆఫ్ డిప్లీషన్ సేమ్ వర్కౌట్ ఉంది బ్యాక్ చెస్ట్ ట్రైసెప్స్ రేట్ డెల్ట్ అన్ని షోల్డర్స్ అన్నీ సేమ్ 4 sets 25 reps ఉన్నాయి సో ఇదన్నీ కంప్లీట్ చేయాలా చూడాలా నిన్న మాత్రం మనకి 45 minutes పట్టింది అరౌండ్ కంప్లీట్ కావడానికి బట్ ఇప్పుడు కొంచెం తొందరగా చేయడానికి ట్రై చేసాం చూసాం తొందరగా చేస్తామా లేట్గా చేస్తామా అని సో నేనైతే ఒక విషయం మీద క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా మీరు చూస్తే కొన్ని వీడియోస్లో నేను కొన్ని బూతులు మాట్లాడినా ఇట్స్ లైక్ అది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చినాయి యూనో ఒక బాడీ బిల్డింగ్ ప్రెప్ చేస్తే నీ మైండ్ సెట్ అండ్ నీ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయో నీకే తెలియదు ఇప్పుడు నవ్వుతావు దాని తర్వాత మళ్ళీ కోపం తెచ్చుకుంటావు సో అట్లా మూడ్ స్వింగ్స్ ఉంటాయి దారుణం పిల్ల కంటే దారుణంగా ఉంటాయి మూడ్ స్వింగ్స్ సో సిమిలర్ థింగ్ ఈస్ గోయింగ్ విత్ మీ నాకు ఆ మూడ్ స్వింగ్స్ నా మైండ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కొన్ని బూతులు మాట్లాడాల్సి వచ్చింది ఓకే ఫైన్ అవి చిన్న చిన్ననే ఉన్నాయి కదా అని నేను అప్లోడ్ చేసిన బట్ పీపుల్ ఆర్ గెటింగ్ అఫెండెడ్ ఫర్ దాట్ ఇఫ్ ఒకవేళ అవి మీకు ట్రిగరింగ్ అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇష్యూ కూడా అయింది ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ నేను దాన్ని ట్రాక్ చేయదలుచుకోలే సో ఆయన నా మీద వీడియో చేసిండు దట్స్ ఫైన్ ఒప్పుకుంటా నేను
బూతులు మాట్లాడడం తప్పే. బట్ నేను నా నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో ఇట్స్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, నాట్ ఇంటెన్షనల్. ఓకే, సో అట్లా ఏదో ఎక్స్పోజ్ చేద్దాం అన్నట్టు కాదు, ఏదో అట్లా ఫ్లోలో అయిపోయింది. ఇప్పుడు బాడీ బిల్డింగ్ ప్రెప్ చేస్తుంటే లో కప్ డైట్లో ఉంటాం. అది ఎట్లుంటుంది అంటే ఎవరైనా వచ్చి ఒక చిన్న మాట ఇన్సల్టింగ్గా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా, కొంచెం అప్సెట్ చేసినట్టు మాట్లాడినా ఆ డే మొత్తం రూయిన్ అయిపోతుంది. సో అట్లా నా మీద నేను ఏం చేయముందుకే నా మీద ఒక వీడియో వేసేసరికి నాకు కూడా ఎట్లనే అయింది. సో ఐ డిడ్ దట్ వీడియో. దానివల్ల ఇప్పుడు అది ఒక కాంట్రవర్సీ టైప్ అవుతుంది. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ ఇన్ టు కాంట్రవర్సీస్. సో ఇది ఇక్కడితో నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది కాంట్రవర్సీ పెద్ద టాపిక్ ఏం కాదు. సో ఓకే, ఐ విల్ మేక్ మై కాంటెంట్ వెరీ మైండ్ఫుల్ ఇప్పటి నుంచే. సో లెట్స్ గ్రో టుగెదర్. నాకు వద్దురా బై నెగిటివిటీ, హేట్. ఇప్పటికే చాలా లో ఫేజ్లో ఉన్నా. ఈ కాంపిటీషన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇవన్నీ పట్టించుకున్నాను అనుకో, నేను కాంపిటీషన్ మైండ్లోకి వెళ్ళిపోయి మొత్తం దీని గురించి ఆలోచించుకుని కూర్చుంటే నేను చేసేది కూడా చక్కగా చేయలేను. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ కాంట్రవర్సీస్. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సరే, ఇట్స్ ఫైన్. మనది ఇప్పుడు వర్కౌట్ ఉంది, వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడలేమనుకో, వర్కౌట్ చేసినాక మాట్లాడదాం. సో ఇప్పుడు బీరియల్ చూపిస్తా, సేమ్ వర్కౌట్ ఉంటుంది. ట్రై టు వాచ్ ఇట్. లెట్స్ గో. I'm intoxicated, I'm a waste, hoping I can drown my sorrows, but I love that bitter taste. So I'm addicted to it, visions of you. Come closer, 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 closer. Come closer, 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 closer. Visions of you. Half past 9 and I can't see straight. I'm hoping that I'll make it tomorrow, but right now I can't feel my face. I'm intoxicated, I'm a waste. సో మొత్తానికి మన డిప్లీషన్ వర్కౌట్ అయితే అయిపోయింది. లిటరలీ పాక్కుండా దేకుండా వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసిన. ఇక కోచ్ ఉండి తర్వాత క్యాఫిన్ కూడా బంద్ చేయాలని చెప్పిండు. యాక్చువల్లీ ఈ రోజు నుంచే బంద్ చేయమన్నాడు. ఇక రేపు నుంచి క్యాఫిన్ కూడా లేకుండా వర్కౌట్ చేయాలి. మళ్ళీ రేపు లెగ్ ఉన్నది. నాకు తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఒక దిక్కు చాలా డిజీ ఉంది, మైండ్ అంతా ఆగమాగం ఉంటుంది. పుష్ చేద్దామన్నా నీ అమ్మ అసలు వెయిట్స్ లేవవు, బట్ స్టిల్ వీ షుడ్ డూ ఇట్. అదే మైండ్ సెట్. ఏమున్నా 28 రోజులు మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, విల్ పవర్తో బతకాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఇంటేక్. ఈరోజు కూడా మనకి 9.4 వాటర్ ఇంటేక్ ఉన్నది, 9.4 లీటర్స్. లిటరలీ నిన్న నైట్ మొత్తం ఒక 20 టైమ్స్ వాష్రూమ్ పోయి ఉంటా. తాగుడు వాష్రూమ్ పోడు, తాగుడు వాష్రూమ్ పోడు. అమ్మ టార్చర్ ఉండే. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రెప్. కాబట్టి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోం. ఇచ్చిన ప్రోటోకాల్ ఫాలో అయిపోవాలి. దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఈ వ్లాగ్కే తింటే ఐ హోప్ ఏదో కొంచెం ఎంజాయ్ చేసినట్టున్నారు. అండ్ రేపు మనం డే 27తో వెళ్తాం. 27 days అవుట్తో వెళ్తాం. ఐ విల్ ప్లాన్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇంకొక 2-3 daysలో నేను ఈ పీక్లో ఏమేమి డైట్ ఫాలో అవుతున్నా కూడా చూపిస్తాను. యాక్చువల్ నాకు ఈ 4 days వరకు, యాక్చువల్ నిన్న Day 1, ఈరోజు Day 2, Day 3, Day 4, ఈ 4 days సేమ్ డైట్ ఉంటుంది, 1600 calories. సో మోస్ట్లీ రేపు అది ఏందో చూసాం. అన్ని ఫుడ్ ఐటమ్స్ చూపిస్తా. పీక్ వీక్లో ఎట్లా తింటారు, అసలు పీక్లో బాడీ బిల్డర్స్ ఎట్లా తింటారు స్టేజ్ ఎక్కడానికి, నా సాల్ట్ ఇంటేక్ ఎంత, నా సప్లిమెంట్స్ ఏంటి అన్నీ చూపిస్తా. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. సో స్టే ట్యూన్ ఫర్ అనదర్ అప్డేట్స్. మళ్ళీ వెళ్దాం. లెట్స్ గో.